బాగా ఇంత ఇంత చేశాను కాబట్టి, ట్రావెల్ చేశాను కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటంటే నువ్వు చాలా ఓపెన్గా ఉంటున్నావు ప్రతి విషయంలో. అంటే ఏంటి, మగ అయినా ఆడైనా కూడా కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మగవాళ్ళ దగ్గర మాట్లాడని మాటలు ఉంటాయి ఆడవాళ్ళ దగ్గర మాట్లాడని మాటలు మగవాళ్ళకి కొన్ని ఉంటాయి. బట్ నువ్వు ఎవరి దగ్గరైనా ఒకేలా మాట్లాడుతున్నావు. అది అబ్జర్వ్ చేశాను నేను. అంటే ఏంటంటే నీ దృక్పథం ఏంటి, సమాజం పట్ల నీ దృక్పథం ఏంటి, అసలు నువ్వు ఏంటి, అసలు నీ కోణం ఏంటి, అసలు నీ యాంగిల్ ఏంటి సమాజం మీద? చాలా పెద్ద ప్రశ్న. ఇలాంటి ప్రశ్న ఇంతవరకు ఎవరు అడగలేదు అసలు. సమాజం అంటే ఫస్ట్ నెగిటివ్ మాట్లాడదాం. అదేదో సామెత ఉంటుంది కదా, ఫస్ట్ చెడు గురించి మాట్లాడుకొని తర్వాత మంచి అని. సో చిన్నప్పటి నుంచి నేను చూసిన మంచి ఒక పక్కన పెడితే నెగిటివ్ ఏంటి అంటే, చాలా చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు బాగా క్యూట్గా ఉండేదాన్ని, చాలా బొద్దుగా క్యూట్గా అలా, అంటే ఇప్పుడు కూడా ఉంటాను అనుకోండి. సో అందరూ బుగ్గలు గిల్లుతూ ఉంటారు కదా, సో మగాళ్ళు పెద్దవాళ్ళు అంతా. సో అప్పుడు నాకు ఒక చిన్న తేడా ఏదో తెలిసేది వాళ్ళ స్పర్శలో. అంత చిన్న పిల్లనైనా 1వ క్లాస్ 2వ క్లాస్ చదువుతున్నా కూడా అది నాకు ఒక రకమైన మనుషుల మీద, అంటే స్పెషల్లీ మగాళ్ళ మీద ఒక రకమైన అభిప్రాయం వచ్చింది నాకు. 1వ క్లాస్ 2వ క్లాస్లోనే. అది ఏంటి అని తెలియదు, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు, దాని పేరేంటో తెలియదు. బట్ ఏదో అన్ఈజీ ఉంటుంది కదా చిన్నపిల్లలకైనా, వాళ్ళు నచ్చితేనే వెళ్ళి కూర్చోగలరు, నచ్చకపోతే ఇరిటేట్ అవుతారు, ఏడుస్తారు. చిన్న బేబీ అయినా కూడా మేబీ నెగిటివ్ ఫోర్స్ ఒక మనిషిలో పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. ఒకరితో చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది. అలా వాళ్ళు నన్ను ఇలా పట్టుకొని దా పాప అని దగ్గర తీసుకున్నప్పుడు ఉండేది ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండేది వాళ్ళలో. అది నాకు నచ్చేది కాదు, దూరం వచ్చేసేదాన్ని. అలా కొంచెం పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ అలాంటి సిచ్యువేషన్స్ నేను చూస్తూనే వచ్చాను. దాంతో మగాళ్ళంటే అసహ్యం, బాగా అసహ్యం వచ్చేది. మా అన్నల్ని కూడా అసహించుకునేదాన్ని. మా అన్నలంటే కూడా నాకు చిరాకు, నేను మాట్లాడిన అసలు మాట్లాడిస్తే కూడా ఇరిటేట్ అయ్యేదాన్ని. సో మా అన్న రాని ఇలా పట్టుకుంటే కూడా చెయ్యి వదులు, అంత ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఏదో ఒక రకమైన ఫీల్. సో అలా 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 పెరుగుతూ సో మగాళ్ళలో ఉన్న నెగిటివ్ని చాలా ఎక్కువ చూశాను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మగాళ్ళంటే అసహ్యం నాకు, హై స్కూల్ లెవెల్కి వచ్చినప్పుడు. దాంతో ఒక రకంగా పిల్ల రౌడీలా తయారయ్యానమాట. అబ్బాయిలు నన్ను ఏమన్నా అంటే కొట్టేసేది, అయితే తిడతాను లేదా కొడతాను. రౌడీ పిల్లలా ఉండేదాన్ని. మధు అంటే రౌడీ, రౌడీ అంటారు. దానికి నా హైట్కి ఏం సంబంధం ఉంటుంది అసలు, నా బిహేవియర్కి. 5 చిన్నప్పుడు ఇంకా చిన్నగా ఉంటాను కదా. సో అబ్బాయిలు బాగా భయపడేవాళ్ళు. మధు అంత దూరం నుంచి వస్తుందంటే పరిగెత్తి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు ఆ పిల్లతో, నోరెత్తితే ఇన్ని తిట్టేస్తుంది, లేకపోతే షర్ట్ పట్టుకుని కొడుతుంది, అబ్బాయిని కూడా చూడదు అని. సో అలానే పెద్ద అయ్యే వరకు. అండ్ ఇంటర్ ఆ స్టేజ్ వచ్చేసరికి నన్ను ఎవరైనా అక్క లేదా చెల్లి అన్న అబ్బాయితోనే మాట్లాడేదాన్ని. చాలామందికి తెలియదు, సమాజంలో చాలామందికి బ్యాడ్ అనిపించిన ఒక పర్సను నన్ను చెల్లమ్మ అని పిలిచేవాడు. నేను అతనితో మాట్లాడేదాన్ని, కానీ అందరూ అనేవాళ్ళు మాధవి అతనితో మాట్లాడుతుంది, దే హ్యావ్ బ్యాడ్ రిలేషన్. ఇలా గాసిప్స్ ఇండస్ట్రీకి కాదు, ఇండస్ట్రీకి రాకముందు నుంచి నేను చాలా గాసిప్స్ నా మీద. మాధవి ఎప్పుడు అబ్బాయిలతోనే మాట్లాడుతుంది, ఎప్పుడు అబ్బాయిలతోనే పరిచయాలు ఉంటాయి. సో మా కాలేజ్ సరౌండింగ్స్లో అందరూ ఇవే మాట్లాడుకునేవాళ్ళు. సో నా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, ఎందుకు అంత ఎదవతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఆడు మీకు ఎదవ కావచ్చు, నన్ను చెల్లమ్మ అని పిలిచాడు, చెల్లెలనే ఫీల్తోనే మాట్లాడుతున్నాడు, నేను అన్నయ్య అనే పిలుస్తాను. నాకు తెలుస్తుంది ఒక వ్యక్తి నిజంగా సిస్టర్లా ట్రీట్ చేస్తున్నాడా లేదా అని. మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెడ్డోడవచ్చు అని. అలాగే నాకు చెడ్డోడైన అబ్బాయి నా ఫ్రెండ్స్ అందరికి మంచోడు. సో వాళ్ళు అంటారు, అలానే అనేవాళ్ళు కూడా, నీకు బ్యాడ్ మాకు బ్యాడ్ కాదు, మాకు వాళ్ళు చాలా గుడ్. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి నా ఫ్రెండ్స్లో క్లారిటీగా ఉండేవాళ్ళు, వీడు మంచోడు వీడు చెడ్డోడు, నీకు కాదు కదా నువ్వు మాట్లాడొద్దు, బట్ మనమందరం ఫ్రెండ్స్. సో ఇండస్ట్రీ డిగ్రీ వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పింది, బాయ్స్లో కూడా మంచోళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు అని. సో అప్పుడు అదే టైంలో ఫస్ట్ టైం డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లో నేను ఫస్ట్ ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశాను. అండ్ దే ఆర్ గుడ్, 1 year అబ్జర్వ్ చేసి ఫ్రెండ్షిప్ చేశాను. దే ఆర్ ప్రెటీ గుడ్ పీపుల్. సో అలా బాయ్స్తో మాట్లాడడం స్టార్ట్ అయింది. సో చిన్నప్పటి నుంచి అలా కొంచెం రౌడీగా ఉండేదాన్ని కాబట్టి
కొన్ని విషయాలు మీరు మెన్షన్ చేశారు చూడండి, ఎవరితోనే ఒకేలా మాట్లాడకూడని విషయాలు ఏముంటాయి? రొమాన్స్ గురించి, సెక్స్ గురించి, ఈ రెండే కదా. మిగిలిన అన్నీ అందరూ ఓపెన్గా మాట్లాడతారు. నేను ఒకరిని మోసం చేశాను, ద్రోహం చేశాను అనే విషయాలు కూడా దాచిపెడతారు. ఎందుకు? అది తప్పు కాబట్టి నేను దాచిపెట్టాను, అది కూడా చెప్పేస్తాను. సో నాకు ఈ 2 పాయింట్లు కూడా మా కజిన్ ఎవరో చెప్పారు. సో సీక్రెట్ ఆఫ్ ది నేచర్, దీని గురించి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే లైఫ్ మీద అంత క్లారిటీ ఉంటుంది. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలో క్లారిటీ కూడా చాలా వస్తుంది అని చెప్పాను. అప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. అంటే మనం కంఫర్ట్గా ఉన్న పీపుల్తో మనం అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు, దేని గురించి అయినా. తప్పు ఒప్పు అనేది మనం చేసే పనిలోనే ఉంటుంది. అభిప్రాయాలు షేర్ చేసుకోవడంలో ఏముంది? అడ్వాంటేజ్ తీసుకున్నారనుకో కట్ చేయాలి, అడ్వాంటేజ్ మనం ఇస్తే మన తప్పు. సో ఇలా ఇండస్ట్రీ వైజ్ కూడా అలానే ఉండింది. సో ఇండస్ట్రీకి వచ్చాక చాలా ఎక్కువగా చూస్తాము. చిన్నప్పుడు నేను చూసిన ఆ నెగిటివ్ ఫోర్సెస్ ఇండస్ట్రీలో చాలా విచ్చలవిడిగా చూస్తాము. చాలా ఓపెన్గా మాట్లాడతారు. సో నా మగాళ్ళ మీద నాకున్న ఒక నెగిటివ్ ఒపీనియను, సో ఇవన్నీ ఇట్స్ రిలేటెడ్ టు నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, ఇవన్నీ ఈ కార్నర్లోకి రిలేట్ అవుతాయి. గుడ్ ఏంటంటే ఎస్, చాలా మంచి కూడా చూశాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను చాలా పద్ధతిగా పెంచారు. ఎంత అంటే తలదించుకొని స్కూల్కి వెళ్తే మళ్ళీ స్కూల్లోనే తలెత్తాలి అన్నంత పద్ధతిగా పెంచారు. ఇప్పటికీ ఎవరన్నా నా ఫ్రెండ్స్ అసలు నువ్వు ఇలా రౌడీలా తయారయ్యో చూడు, మీ మమ్మీని అనాలి అంటారు. అప్పుడు చెప్తాను, మా అమ్మ నన్ను పద్ధతిగా పెంచాలనుకుంది, నేను పద్ధతిగా పెరగలేదు, తను కరెక్ట్గానే పెంచింది, నేను పెరగలేదు, నాకు ఇష్టం లేదు అంత తలదించుకొని వెళ్ళడం. ఆడపిల్ల ఎప్పుడు రెబల్గా ఉండాలనుకుంటాను. మంచి అంటే చాలా మంచి చూశాను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో చాలా మంచి. అనేది ఏంటంటే ఇప్పుడు ఓకే, అంత నెగిటివ్ రావడానికి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. మరి ఫస్ట్ 1 year బేబీ అప్పుడు నువ్వు అంతా చూసింది ఏంటి? 1 year బేబీ అప్పుడు నాకేం తెలుస్తుంది? 1 year కాదు, సెకండ్ క్లాస్. వాళ్ళ టచ్చే నువ్వు భరించలేకపోయావంటే ఏంటి? అందరిది కాదు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒకళ్ళని చూస్తే మనకు, ఇప్పుడు కూడా చూడండి, ఒకళ్ళని చూస్తే మనకు మాట్లాడబుద్ధి అవ్వదు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా నెగిటివ్గా మాట్లాడుతుంటారు వాళ్ళు. వాళ్ళ చూపు కానీ వాళ్ళ మాట కానీ సరిగ్గా ఉండదు. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు అలా అనిపించేది. చాలా మంది ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు, బట్ చూడండి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ దగ్గర పిల్లలు ఏడుస్తుంటారు, చాలా చిన్న పిల్లలు అయితే కూడా. సో అట్లా నాకు అలా టచ్ నాకు అన్కంఫర్ట్గా ఉండేది. నేను కంఫర్ట్ లేని చోట నేను ఎలా కూర్చుంటాను? చాలా నచ్చేది కాదు.